కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో చెరుకూరి రవి స్వగ్రామంలో 5 మండలాల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. కమలాపురంలో జరిగిన రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడును కలిసేందుకు వెళ్లిన టీడీపీ కార్యకర్త చెరుకూరి రవిపై రితీష్ రెడ్డి ప్రత్యక్ష దాడి చేయడం దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండవదిగా ఆయన మీద దాడి చేస్తున్నారేమో, నా మీద అయితే వ్యక్తిత్వం మీద దాడి చేశారు, నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు. ఎలాగంటే చంద్రబాబు నాయుడు దగ్గర నేను 2019 నుంచి సైలెంట్గా ఉన్నానని అబద్ధాలు చెప్పారు. నేను సైలెంట్గా ఉన్నానా? 117 ప్రెస్ మీట్లు దాకా పెట్టాను. నేను కేసులు పెట్టించుకున్నాను. నేను నా ప్రాక్టీస్ వదిలి తిరిగాను. మరి నేను పార్టీలో పనిచేయలేదా? మరి అక్కడున్న రాబిన్ శర్మ టీంకి నా మీద ఏం రిపోర్ట్ ఇచ్చారంటే నేను బద్దెల్లోనే ఉండడం లేదంట. నేను నా ఓపీ రికార్డ్స్ చూపిస్తాను. నేను 2018 నుంచి నేను చూసిన ఓపీ రికార్డ్స్, నేను బద్దెల్లో లేనా అని అడుగుతున్నాను నేను. మరి అలాగే మా భార్యను నన్ను పిలిచారంటే మా భార్య వద్దని చెప్పారు. వాళ్ళు నాకు ఇష్టం లేదు రాజశేఖర్ అని చెప్పనంటే పెద్ద మనిషి నేను వెళ్ళిపోతా. ఆయన పెద్ద నేను ఆయన రిక్వెస్ట్ చేసుకున్నా, ఆయన కూడా వెళ్ళి మాకు రాజశేఖర్ అంటే అభ్యంతరం లేదు చెప్పినా కూడా ఇంకా భూ వివాదం ఉందంటే చెప్పి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తాను. కాబట్టి వీళ్ళు భౌతిక దాడులు చేయడము, వ్యక్తిత్వ దాడులు చేయడము, ఈ విధంగా బెదరగొడితే వెళ్ళిపోతారనడం తప్పు. మళ్ళీ ఒకసారి నేను దళితులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు నా కోసం సపోర్ట్గా నిలబడండి. నాకు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించండి. దళిత నియోజకవర్గంలో దళితుల భాగస్వామ్యం ఉండాలి, వాళ్ళ వాయిస్లో ఉండాలి, రాజకీయంగా కూడా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరి ఒక్కసారి రితీష్ రెడ్డి గారు మీరంటే మా గౌరవం, విజయమ్మ గారు మీరంటే మా గౌరవం, దయచేసి విజయమ్మ గారికి సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు పగ్గాలు చేపట్టండి అనేది మాకు లీడర్ అనేది ఇక్కడ నిలబెట్టారు. ఆయన నాయకత్వంలో మేము ఎలా పనిచేయాలి? అసలు ఈ నాయకత్వం మాకు వద్దు అనేది మేము చెప్పేది. ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అన్నిటిని తెలుసుకొని, నిన్న మీరు వచ్చి వెళ్ళారు, ఈ రోజుకి ఇలా మేము ప్రెస్ మీట్కి వచ్చి చెప్తున్నాం అంటే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి దారుణాలు అనేటువంటి మీరు తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ రాజశేఖర్ గారికి జరుగుతున్నటువంటి అన్యాయం మేము చాలా రోజులుగా ఈ మధ్య తిరుగుతూనే ఉన్నాం. నిన్న చెరుకు రవి అన్నతో గొడవ పడ్డానికి కూడా రీజన్ అదే. ఇన్ని రోజులు మేము తిరిగినందుకు ఫ్రస్ట్రేషన్తోనే నిన్న ఆ గొడవకు దిగారు ఆయన. అక్కడ నలుగురు కానీ లేకుండా అంటే రౌడీజం చేసేవారు, కన్ఫామ్గా జరిగేది అదే. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మా సొంత ఇంట్లోనే మా సొంత బాబాయికి అతనే స్వయాన దుబ్బడబడేది కరెక్ట్ కాదు. రితీష్ రెడ్డి నువ్వేమి ఇక్కడ లోకల్ కాదు, నువ్వు నాన్ లోకల్, ఇది రాయచోటి కాన్స్టిట్యున్సీ. మేము 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కూడా పార్టీలో ఉన్నాము. మేము సర్పంచ్గా, మండల ప్రెసిడెంట్గా, జెడ్పీటీసీగా, మండల సర్పంచ్గా, ఈరోజు కూడా నేను జిల్లా రైతు ఉపాధ్యక్షుడిగా పదవిలో కొనసాగుతున్నాము. నువ్వు ఇలాంటి భౌతిక దాడులు పాల్పడితే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ నియోజకవర్గంలో నువ్వు తిరగలేవు. నువ్వు ఆ విధంగా అయితే నిన్న పాదయాత్ర కూడా చేయలేవు. మేము అలాంటి ఆలోచన చేయలేదు. ఇలాంటి స్వల్ప బుద్ధి మానుకొని పద్ధతిగా. నా పేరు ప్రహ్లాద్ రెడ్డి. నేను ఒక రితేష్ రెడ్డి అనే వ్యక్తి బాధ్యుని. నేను ఒక ఆర్మీ సైన్యంలో పనిచేస్తున్నా. నా మీద ఒక లెటర్ పెట్టి అలిగేషన్ సృష్టించి నా జాబు పోవడానికి కారణము ఓన్లీ ఒక రితేష్ రెడ్డి. ఈరోజు నా స్నేహితుడైన చెరుకూరు రవి యువతలో కానీ అతను చేసిన సేవలను ఓర్వలేక, అంటే అతని విలువ ఏంటంటే నాకన్నా ఎవరన్నా కద్దరు సొక్కా వేసుకుంటే వాడిని తొక్కాలనే ఒక నినాదం తప్పక అతనికి పార్టీ గెలిపియాలని, పార్టీ కార్యకర్తలను కాపాడాలని ఏ రోజు ఆలోచన లేదు. ఎందుకంటే 2021లో అతను ఆల్రెడీ వైసీపీ వాళ్ళతో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మంత్రివర్యులుగా ఉన్నారు. పార్టీలో కూడా చేరడానికి కూడా నిర్ణయం తీసుకున్న ఏకైక వ్యక్తి రితేష్ రెడ్డి గారు. అందరినీ చెడ్డ పెట్టుకొని పార్టీ క్యాడర్కి అన్యాయం చేస్తూ వాళ్ళందరినీ మీరు ఇబ్బందులు గురి చేస్తా పోతే ఎట్లా మనం గెలుస్తాం? రోజు ఏదైనా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిస్తే మీ కుటుంబానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు. తదుపరి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అందరం కూడా ఆశిస్తున్నాం. ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ సారి అధికారంలోకి వస్తుందని భావిస్తాను, ఓటేయాలని ఫిక్స్ అయినారు. కాబట్టి మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ దుర్మార్గపు పాలన సాగనంపాలని విధి విధానాల్లో ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయినారు.